ఈ సృష్టిలో ఇప్పటి వరకు జన్మరాహిత్యం పొంది బ్రహ్మత్వం పొందడానికి తయారుగా ఉన్నటువంటి వాళ్ళు 17 lakhs ఋషులు ఉన్నారట. అంటే వాళ్ళకి దారి దొరక్క బ్రహ్మత్వాన్ని పొందడానికి అట్లా లింగలు అవుతున్నారు సృష్టిలో. సృష్టి రహస్యాలు జరిగినటువంటి సృష్టి రహస్యాలు తెలుసుకోవడానికి వీళ్లలో నవత్రేయ మహర్షిని పట్టుకొచ్చుకున్నాడు చందులాగా మాస్టర్ గారు. సో ఇప్పుడు నాకు అనిపిస్తుందంటే ఈ 17 లక్షల మందినిలోంచి 752 మందిని డైరెక్ట్ మీడియన్స్గా తనకు సహాయకంగా తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ వస్తున్నాం మనం చూసారా, వీళ్ళు సామాన్యులుగా కనిపిస్తుండొచ్చు, వీళ్లలో ఆ 17 లక్షల ఋషుల్లో ఒకళ్ళే ఉంటారు మీరు. ఇది యథార్థం. ఎందుకంటే ఈ శాస్త్రి గారి గురించి చెప్తాను. నేను 1955 సంవత్సరం, నాకు 5 ఏళ్ల వయసులో నేను ఈ యోగం తెలిసి తెలియకుండా మా ఇంటి చుట్టూ అంతా సాధకులే. ఆర్కే మూర్తి గారి తండ్రి గారు, చింతపల్లి జగన్నాథరావు గారు, వీళ్ళందరితో తెలిసి తెలియకుండా 10 ఏళ్ల పాటు కళ్ళు మూసుకొని కూర్చుండేవాడిని. వాళ్ళెవ్వరూ మాస్టర్ సివి నమస్కారం అని బయటికి అనేవాళ్ళు కారు ఆ రోజుల్లో. కానీ నాకు మాస్టర్ సివి నమస్కారం అనాలని ఎప్పుడు తెలిసిందో ఎవడు చెప్పాడో నాకు తెలియదు. అది తర్వాత 32 సంవత్సరాలు ఆర్కే మూర్తి గారు, మా గురువు గారు బసవశేషయ్య గారు, నీ తల్లి గర్భంలో నీకు ఇనిషియేషన్ చేశారని చెప్పారు. అది సరే విషయం. అయితే నా 42 ఏళ్ల వయసులో, అంటే 32 ఏళ్ల తర్వాత నాకు ఒక హృదయ వేదన బయలుదేరింది. నేనెవరు, నేనేం చేయాలి, ఏంటి? ప్రతి వాడిని నా ఆఫీసులోకి వచ్చిన వాడిని కూడా వాడు ఎత్తి నమస్కారం సార్ అంటే నేనెవరు అని అడిగేవాడిని. వాడు వీడికి పిచ్చి పుట్టిందా ఏంది అనుకుంటుండేవాడు. ఆ అన్వేషణలో అసలు మాస్టర్ సివి ఎవరు, ఈయన గురించి ఏం చెప్పాడు, ఏం చెయ్యాలని ఈ అన్వేషణలో మళ్ళా నేను మా రాజశేఖర కృష్ణమూర్తి గారు, వాళ్ళ నాన్నగారు చేసేవారు కదా, నా రాజశేఖర కృష్ణమూర్తి మా నాన్నగారి దగ్గర చదివాడు. నన్ను బాబాయ్ అంటాను నేను. ఆయన దగ్గరికి వెళ్ళి బాబాయ్ నువ్వు చెప్పాలి యోగం గురించి అంటే, ఆయన చెప్పినంత చెప్పి నీకు ఇంకా కావాలంటే నువ్వు సుజాతమ్మ గారి దగ్గరికి వెళ్ళి ప్రజ్ఞాపరాకారం తీసుకుని చదువుకోమంటే సుజాతమ్మ గారి దగ్గరికి వెళ్ళి, ఆ సుజాతమ్మ గారి దగ్గర వాళ్ళ అన్నయ్య ఉంటే అన్నమూర్తి గారు, ఆయన ద్వారా నేను హనుమంతరావు గారి దగ్గరికి వెళ్ళడం. అంటే ఈ సత్యాన్వేషణలో ఉన్నాను. ఆ సమయంలో హనుమంతరావు దగ్గరికి పోయినప్పుడు ఈ శాస్త్రి గారు తటస్థపడ్డారు. ఈ శాస్త్రి గారితో మాట్లాడుతున్నప్పుడు ఏమైనా మీరు ఎప్పుడు వచ్చారంటే నేను ఇప్పుడు వచ్చి 11 సంవత్సరాలు అయింది అన్నాడు. అంటే 1992 కన్నా ముందు 81లో చేరుంటాడు. 83 11 సంవత్సరాలు ఉన్నారు అంటే నాకన్నా 11 సంవత్సరాలు. అప్పటికి హనుమంతరావు గారు వీరితో 10 సంవత్సరాలు దాటింది కాబట్టి కోర్సెస్ కూడా చేయిస్తూ ఉండేవారు. ఆ తర్వాత ఏమైందంటే ఈ శాస్త్రి గారు నన్ను అనుసరించడం మొదలుపెట్టాడు. నాకన్నా చాలా సీనియర్వి, చిన్నప్పటి నుంచి ఉన్నావు, నువ్వు చాలా విషయాలు సేకరిస్తూ అనేక మంది దగ్గరికి పోతున్నావు, వాళ్ళందరినీ నన్నెందుకు పరిచయం చేయవు, నేను నీకన్నా తక్కువగా కనపడుతున్నానా, నీకన్నా నాకు చాలా క్లోజ్గా ఉండేవాడు. ఇట్లా ఒకళ్ళని దూషించుకున్నాం. దూషకుడో కాదు, అది విమర్శ. అయితే అప్పుడు అన్నాను, శాస్త్రి నేను పోయి వచ్చిన చోటుకల్లా నీ అందరినీ తీసుకుపోతాలేవా, నీకు అందరికీ చూపెడతాను అన్నాను. నేను మొట్టమొదటిసారిగా హనుమంతరావు గారి ద్వారా తెలుసుకొని అడ్రస్ కూడా లేకుండా నాగపూర్ వెళ్ళాను కమలమ్మ గారిని చూడడానికి. ఎవరిని? మాస్టర్ సివి గారి యొక్క కూతురు. వెళ్ళినప్పుడు చాలా అవస్థపడ్డాను. ఒక రోజంతా తిరిగాను ఆ అడ్రస్ కోసం. నాకు హనుమంతుల వారు నా జన్మకి చాలా కారకులు. ఆయనే వచ్చాడు. అక్కడ ఒక స్ట్రీట్లోకి వెళితే న్యూ సోనే స్ట్రీట్, అది న్యూ హనే స్ట్రీట్ అని రాసుకుపోయినా నేను. ఆ ఇంటి నెంబర్లు లేవు, పీకేసేసారు. అక్కడ ఒక హనుమంతుల వారిలాగా వచ్చి, పంతులు నువ్వు ఏదో చాలా బాధపడుతున్నావు, ఇక్కడ కూర్చొని నేను ఆ కమలమ్మని పట్టుకొస్తానన్నాడు. 11 మంది కమలం ఉన్నారు ఆ కాలనీలో. విసుగు పుట్టి నేను అన్నాను, మాస్టర్ గారు నమస్కారం చేసుకుని, ఏమయ్యా నీ కూతురుని చూడడానికి వస్తే ఇంత అవస్థ పెడతావా, ఏంది నా పరిస్థితి అని నమస్కారం చేసుకుని, నువ్వు నీ కూతుర్ని చూపెడితేనే నాగపూర్ వదులుతాను. అక్కడ కూర్చొని దుర్గా గుడిది. ఆ పూజారి వచ్చాడు, పంతులు ఎంతసేపు అని కూర్చుంటావు, ఇక్కడ దగ్గర ఒక తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోతారం అన్నాడు. వాళ్ళందరూ తెలుగు వాళ్ళు అంటారు. అక్కడ వెళితే కమలమ్మ గారు మొహం కడుక్కుంటుంది. చూడంగానే వెంకమ్మ గారా అనిపించింది. చూశాను. అండి నా సామాన్ తెచ్చుకుంటానని చెప్పేసి బయటికి వెళ్ళి నా సామాన్ తీసుకొని అక్కడికి వెళ్ళాను. మళ్ళీ ఇది వాళ్ళు ఎంత అప్యాయపడ్డారంటే, ఒక బంధువు, ఎన్నాళ్ళ నుంచో తప్పిపోయిన బంధువు కనపడ్డ రీతిగా ఇంట్లో కుటుంబ సభ్యులంతా 4 రకాల స్వీట్లు చేశారు. మేము మాట్లాడుతూనే ఉన్నాం, గంటల కొద్దీ మాట్లాడుతూనే ఉన్నాం. ఎన్నో విషయాలు, రికార్డు కానటువంటివి, డైరీలో లేనటువంటి రహస్యాలన్నీ కూడా ఆవిడ చేయడం మొదలుపెట్టింది. చూసి వచ్చి చాలా ఆనందపడ్డాను. శాస్త్రి ఇట్లా కమలమ్మ గారిని చూసి వచ్చాను. నువ్వు ఏం చెప్పావు నాకు, నువ్వు చూసిన వాళ్ళందరూ నాకు చూపెడతాన్నావు కదా, చలో మన ఇద్దరం పోదాం అన్నాడు. అదే నెలలో మళ్ళీ ఇద్దరం కలిసి వెళ్ళాం. ఇక నేను సీనియర్ అయిపోయినాను అక్కడ. వాళ్ళకి ఇద్దరం కలిసి 2 రోజులు అక్కడే ఉన్నాం. ఆవిడని సమావేశాలు పిలిస్తే రాలేని పరిస్థితిలో ఉంది. అప్పటికే 90 దాటినాయి.
ఆమెకు చిత్ర అనేటువంటి చిన్న కూతురు ఎప్పుడు కూడా ఆమెకు సహాయకారిగా ఉంటుండేది. వాళ్ళ అనుభూతులు అవన్నీ వింటే మనం చెప్పుకోదలుచుకుంటే ఒక రోజు పడుతుంది. ఆ తర్వాత నేను ఆయన దగ్గరికి పోవడం, కమలమ్మ గారితో మాట్లాడడం, ఆవిడతోటి సంబంధం పెంచుకోవడం, ఇట్లా 2-3 సార్లు వెళ్ళి రావడం జరిగింది. ఆవిడైతే రాలేదు. ఈ తర్వాత ఈ సత్యాన్వేషణలో నాకు మా బంధువుల ద్వారా పోతురాజు నరసింహం గారి కూతురు సత్యవాణి గారు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు. ఆవిడకు 3 ఆడపిల్లలు, 3 మగపిల్లలు, వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఆవిడకి కూడా 90 ఏళ్ళు దాటినాయి. ఆవిడని పరిచయం చేసుకున్నాం. ఆవిడ దగ్గర చూస్తే ఆ మహాత్ములు చూస్తే అసలు యోగం అంటే ఏమిటో అర్థమవుతుంది. వాడు చూడంగానే వాళ్ళతో 10 నిమిషాలు కూర్చుంటే నీకు యోగం అర్థమవుతుంది. శారూర్ గారు అన్నట్లు యోగం చెప్తే అర్థం కాదు, యోగి దగ్గర కూర్చుంటే నీకు అర్థమవుతుందని. ఆ మహాత్ములు ఇట్లా అయిందయా శాస్త్రి, అలాగా అయితే నేను పోదాంపా మన ఇద్దరం, మళ్ళీ ఇద్దరం కలిసి ఆమె దగ్గరికి వెళ్ళాం. వీళ్ళంతా కూడా వెళ్ళారు. ఉపేంద్ర కూడా సత్యవాణి గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చారు. మేము ఆ రోజుల్లో నా దగ్గర కెమెరా ఉండేది కాదు. కమలమ్మ గారి దగ్గరికి పోయినప్పుడు శాస్త్రి గారి దగ్గర రీల్ కెమెరా ఉండేది. శాస్త్రి మనం ఇంత దూరం వచ్చాం, ఇంత ఫోటోలు తీసుకున్నామయ్యా అని ఒక 20 ఫోటోలు తీసుకున్నాం. తీరా ఏమున్నాయా కడిగిస్తే ఒక్క ఫోటో రాలేదు. ఎందుకంటే దాని రీల్ అయిపోయింది, అది ఆయన చూసుకోలే. ఆ లాస్ట్లో రీల్కి చివరిలో కొంచెం ఒక్క సగం ఫోటో రావడానికి గ్యాప్ వచ్చింది. దాంట్లో ఆవిడ ముఖము మనకు కావాల్సినంత వరకు వచ్చింది. నిన్న జయకుమార్ గారికి పంపించాను నానమ్మది. ఆ ఫోటో మాకు ఉంది. అలాగే ఇట్లాగే మిస్ అవుతామననే ఈ సత్యవాణి గారి దగ్గర ఫోటో తీసుకున్నాడు ఆయన. చేసి శాస్త్రి ఇదిగో అక్కడ మిస్ అయ్యాను కదా, ఇదిగో ఇక్కడ ఫుల్ ఫోటో తీసుకొచ్చాను చూస్తావని నాకు నెగిటివ్ ఇచ్చాడు. ఇస్తే నేను కాపీ అవుట్ చేసుకొని అది కూడా నేను పంపించాను. ఇలా ఉంటుంటే హనుమంతరావు గారు అంటుండేవాడు, మనకు డైరెక్ట్ మీడియన్స్ అనేవాళ్ళు మన కాలం వచ్చేవాడికి అందరూ వెళ్ళిపోయారయ్యా, ఇక మిగిలింది ఒక చంద్రశేఖర శాస్త్రి గారు ఉన్నారు, ఆయన్ని చూసి రాపోరు, హైదరాబాద్లో ఉంటారు అన్నాడు. సరే సార్ ఆయన అడ్రస్ అంటే నాకు తెలియదు అన్నాడు. సుజాతమ్మ గారి దగ్గరికి ఆల్రెడీ నేను వెళ్తున్నా కదా, అమ్మ మీ బాబాయ్ గారి దగ్గరికి పోదామా అంటే, లేదు నేను రాలేను, మీకు అడ్రస్ ఇస్తాను, మీరు ముందుగా ఫోన్ చేసి వెళ్ళండి అన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆ మహాత్ముడు ఎప్పుడు యోగ నిద్రలో ఉంటాడు. మనం ఏం చెప్పినా కూడా ఈజీగా రిసీవ్ చేసుకుంటాడు. దానికి రిప్లై ఆయన చెప్పడు, మన మనసుకు తోప చేస్తాడు. ఆ రిప్లై ఏమిటో ఆయనతో ప్రార్థన చేసుకోవడం జరిగింది. చాలా అనుభూతులు పొందాను. అదంతా ఒక పెద్ద గాథ. శాస్త్రి గారికి తెలిసింది, యాదయ్య గారికి శాస్త్రి గారికి. వీళ్ళు నన్ను తిడ్డం మొదలుపెట్టారు. నీవు అన్నమాట తప్పుతావా, నువ్వు చంద్రశేఖర శాస్త్రి గారి దగ్గర ఇన్నిసార్లు పోతున్నా అన్నావు, ఏం చేస్తా అన్నావు, మాకు చూపెడతా అన్నావు, ఇవాళ నేను వదిలిపెట్టాం, ఎట్లాగైనా సరే ఇవాళ పోవాలన్నాడు. అక్కడ పడుకోమన్నాడు. పడుకున్నా. తెల్లవారుజామున 4 గంటలకు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆనందమూర్తి, చంద్రశేఖర శాస్త్రి గారి సదానందమూర్తి కొడుకు ఆయన దగ్గర ఉంటాడు జూబ్లీ హిల్స్లో. నాన్నగారు 1 గంట కింద ప్రాణం విడిచారు అన్నాడు. మేమంతా వీళ్ళని తీసుకోవాలనుకుంటున్నాం, ఆయన ప్రాణం విడిచేశాడు, మరి నా మాట తప్పిందా లేదా? తప్పినట్టే, కానీ తప్పకుండా ఉండాలంటే వీళ్ళందరినీ ఇప్పుడు తీసుకోవాలి భౌతికాన్ని చూపెట్టడానికి. శాస్త్రి వారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అన్నాడు, నేను బ్యాంక్కి వెళ్తున్నాను, బ్యాంకులో కారు ఉంటుంది, కారు తీసుకుని వస్తాను, నేను ఉపేంద్ర, జాదయ్య, ఇంకో ఆయన నారాయణ, ఈ 5 కలిసి వెళ్ళాడు. అక్కడ పెద్ద సముద్రం. ఎందుకంటే ఆయన పెద్ద కొడుకు సుందరరామూర్తికి సినిమా వాడు. ఈ సినిమా వాళ్ళంతా సుందరరామూర్తిని పలకరించడానికి వచ్చారన్నమాట. ఒక పెద్ద మహాసముద్రం. ఆ శాస్త్రి గారిని ఒక కొత్త వస్త్రాలు వేసి పడుకోబెట్టారు స్పాంజ్ బెడ్ మీద. చూస్తే దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. డెడ్ బాడీ అని కాదు, నేను ఇంతవరకు ఇంతమంది దేవుళ్ళ ఫోటోల్లో కానీ విగ్రహాల్లో కానీ ఆ కళ నేను ఎప్పుడూ చూడలేదు. శాస్త్రి ఫోటో దేవయ్యా, మన పూజా మందిరంలో పెట్టుకుందామన్నా. అయ్యో మర్చిపోయాను, ఆఫీస్ నుంచి వస్తాను, కెమెరా తేలేదన్నాడు. సరే 3 చుట్లు తిరిగాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. తిరిగి కాడు బొట్టను వెళ్ళి పట్టుకున్నాను. చెమ్మన విద్యుత్ అయస్కాంత షాక్ కొట్టినట్టు అనిపించింది. వదిలేసేస్తాను. ఏమిటిది, డెడ్ బాడీనా లేకపోతే పవర్ బాడీనా, ఇది ఎలక్ట్రిసిటీ జనరేటరా లేకపోతే నేను డెడ్ బాడీనా, అది ఆశ్చర్యం వేసింది. సరే మన అనుభూతి మంది. యాదయ్య అన్నాడు, కారులో తిరిగి వస్తున్నాం, మన పని అయిపోయింది, చూసాము, ఇంక సినిమా వాళ్ళంతా ఫోటోగ్రాఫర్ల కోసము, మీడియా వాళ్ళ కోసము, అడ్వర్టైజ్మెంట్ కోసం చూస్తున్నారు. అలా సుందరరామూర్తి గారు తండ్రి చనిపోయాడు, ఇంత గొప్పవాడు చెప్పడానికి కోసం. మాకు దాంతో సంబంధం లేదు, మేము భౌతికాన్ని చూసాం వచ్చి. యాదయ్య గారు అంటాడు, శాస్త్రి గారు చంద్రశేఖర్ చచ్చిపోయినట్టు లేదండి, నాడి ఆడుతున్నది బొట్టన వెళ్ళి పట్టుకుంటే అన్నాడు. ఓహో, ఈయనకి ఈ విధంగా అనుభూతి పొందారనమాట. చనిపోయిన ఆయన అయినా కూడా ఆ యోగానుభూతులు ఇలా ఉంటాయి. నాకేమో ఒక శక్తి ప్రవాహంగా వచ్చింది, ఆయనకేమో ఒక స్పందన రీతిగా వచ్చింది. సరే నాకు కలిగినటువంటి అనుభూతి ఉంది అనుకొని ఇద్దరం వచ్చాం. అప్పుడు శాస్త్రి గారు అన్నాడు, చూడు బతికున్నప్పుడు చూపించలేకపోయావయ్యా,
అంటే నేనేం చేస్తాను, మీకు రాసి పెట్టింది అంతవరకే. అప్పుడు మేము నాగపూర్ వెళ్ళి మా రామగుండంలో దిగాడు శాస్త్రి గారు ఆదివారం ఆ రోజు. దిగితే నేను అప్పటికే సత్యయోగ సాధక మండలి అని ఒక బోర్డు కట్టి మా క్వార్టర్లో ఒక రూమ్ అలాట్ చేసేవాడిని. సాధకులు ఒక 10 మంది వచ్చేవాళ్ళు. శాస్త్రి గారు వస్తున్నారు తెలిసేసి అందరూ వచ్చారు. శాస్త్రి గారు వాళ్ళందరికీ చెప్తున్నారు, మీకు శాస్త్రి గారు ఇట్లా మంచి మీ ఇద్దరికి శాస్త్రి, ఆయన శాస్త్రి నేను శాస్త్రి, ఈ కన్ఫ్యూషన్ కోసం అని చెప్పాడంటే మా హనుమంతరావు గారు ఆయన బ్యాంకు శాస్త్రి, నువ్వు రామగుండం శాస్త్రి, ఈ శాస్త్రి ద్వయం అనమాట ఇది. సో రామగుండం శాస్త్రి అంటే నేను, బ్యాంక్ శాస్త్రి అంటే ఆయన. ఎవరికైనా సరే యోగంలో రావాలంటే ఒక విధమైనటువంటి అనుభూతితో ఆస్కారాలు రోగము రొంపో ఏదో ఉంటే కారణంగా వస్తారు, లేకపోతే రారు. అదేంటంటే రావాల్సిన గీత ఉంటుంది, దానికి ఒక కారణం ఉంటుంది. ఎవరినని మీరు ఆలోచించుకోండి ఎందుకు వచ్చారు. అలాగే శాస్త్రి గారికి పెళ్ళైన 4వ సంవత్సరం 5వ సంవత్సరం బ్యాంకులో పనిచేస్తున్నాడు గుంటూరులో. ఈయన అమనస్క స్థితిలో వెళ్ళిపోయాడు. అంటే ఈయనకి యోగానికి నాకు వీళ్ళందరికీ జన్మాంతరాల సంబంధం. ఈ యోగంలోకి రాడు ఉద్యోగం చేస్తుంటే. వీడిని ఏదో పిచ్చివాడినో కుంటివాడినో ఎర్రివాడినో చేస్తే కానీ రాడు. ఈయనకు అమనస్క స్థితిలో పోయాడు. ఈ శాస్త్రి గారు కూర్చొని కనపడ్డాడు. రాగానే చెక్కు రాసి ఇచ్చాడు, ఇదిగో ఈ ₹1,00,000 తీసుకోని. ఎవడో వాడికి అకౌంట్ కూడా లేదు. బ్యాంక్ మీద చూసి ఏమయ్యా వీళ్ళకి ఎవరు రాసి, వాడు వచ్చాడండి, నాకేం తెలియదు, నేను రాసి ఇచ్చాను. ఈయనతో పాటు రంగాచారి గారిని ఉండేవాడు బ్యాంకులో. అరే శాస్త్రి, ఇట్లా ఉంటే మన ఇద్దరు, నీ ఉద్యోగం నా ఉద్యోగం నీతో పాటు నా ఇద్దరికి పోతాయి, ఆ మేనేజర్ ఎన్నిసార్లు క్షమిస్తాడు, పద మనం వరంగల్ వెళ్దాం, అక్కడ మా హనుమంతరావు గారిని నేను చాలా రోజు పోతున్నాను అని ట్రీట్మెంట్లు ఇస్తాడు అనేసి అప్పుడు వరంగల్ వచ్చారు వాళ్ళు. వరంగల్ వచ్చి ఇనిషియేషన్ తీసుకొని ప్రతి ఆదివారం సెలవు రోజు వరంగల్ వెళ్ళిపోయేవాడు, కూర్చుండేవాడు, కొంచెం స్థిమితపడ్డాడు. అంటే ఈయనకి నమ్మకం వీరిపోయింది ఎప్పుడు ఆదివారాలు వెళ్తూ ఉండేవాడు. హనుమంతరావు గారు అన్నాడు, మీరు గుంటూరు నుంచి వరంగల్ దాకా ఎందుకు వస్తారు, నా ఫ్రెండ్ దిడుగు నారాయణరావు గారు గుంటూరులోనే ఉన్నారు కదా, ఆయన దగ్గరికి పోండి, ఎప్పుడైనా సమావేశాలు అయితే మనం అంతా కలుద్దాం అనేసి. అంటే ఆయన రానివాడండి, ఆయన పెద్ద పిచ్చివాడు, బయటనే ధరివేస్తాడంటే, లేదు నేను లెటర్ రాసిస్తానని హనుమంతరావు గారు దిడుగు నారాయణరావు గారికి లెటర్ రాసిచ్చాడు. ఎందుకంటే దిడుగు నారాయణరావు గారు చనిపోవడానికి కారణం ఏంటంటే తాను పొందిన శక్తిని అంతా తనలోనే ఉంచుకున్నాడు, పంచిపెట్టలేదు. పంచిపెట్టకపోతే ఏమవుతుంది, బ్లాస్ట్. అదే జరిగింది. అసలు వాళ్ళు ఎంత పట్టుదలతో ఉన్నారంటే మాస్టర్ గారి ప్రిన్సిపల్ భూమి మీద మా ద్వారానే అమలు అవ్వాలి, అట్లా ప్రయత్నం చేశారు వాళ్ళు. కాబట్టి ఆ ప్రయత్నంలో అయితే అప్పుడు ఈయన వెళ్ళినప్పటికీ ఆయన సత్యయోగ పుస్తకం రాస్తున్నప్పుడు శాస్త్రి గారు దానికి సహాయకారిగా ఉండి, సత్యయోగ పుస్తకంలో ఉంటుంది శాస్త్రి గారి పేరు. సో ఆయన సహాయంగా ఉండి అక్కడే ఎక్కువగా కాలం గడుపుతూ ఆయన ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నారు. ఇట్లా మేమిద్దరం కలిసి పనిచేసినట్టుంది. హైదరాబాద్లో మేఘరాజ్ భవన్లో 18 సంవత్సరాలు డిసెంబర్ కాల్ జరిపాం. 1994 సెప్టెంబర్ 23వ తారీఖు అమ్మగారి శత జయంతి చేశాం. చేసినప్పుడు నేను శాస్త్రి గారు ప్రతి సెంటర్కి వెళ్ళాం. కర్నూలు వెళ్ళి కేవీకే గారిని, తిరుమలగిరి వెళ్ళి చార్వరి గారిని, విజయవాడ వెళ్ళి శర్మ గారిని, కుంభకోణం వెళ్ళి రామ్మూర్తి గారిని, అప్పటికి షణ్ముఖం గారు ఇంకా లైన్లోకి రాలేదు, వచ్చాడు కానీ సాధనలో లేడు, రామ్మూర్తి గారిని నడుపుతున్నారు. తర్వాత విశాఖపట్నం వెళ్ళి వరల్డ్ టీచర్స్ వాళ్ళని, మొత్తం మేము అన్ని గ్రూపులు మాస్టర్ సివివి నమస్కారం అంటున్నటువంటి గ్రూపులు అన్నిటినీ కలిపి 450 మందిని పోగు చేసాం ఆ రోజున. అప్పుడు మాకు శ్రీపాదరావు గారు ఉండేవాడు స్పీకర్గా, ఆయన పిలిచి ఆయన ప్రారంభోత్సవం ఆయనతోటి చేసి అంత చేస్తే అద్భుతంగా జరిగింది. అక్కడ రారు కలవరు అనుకున్నటువంటి వాళ్ళు, విభిన్నంగా మాస్టర్ గారు యోగం చేస్తున్న వాళ్ళంతా ఒక్క స్టేజ్ మీద చూసాం. నేను, శాస్త్రి గారు, హనుమంతరావు గారు. ఆ రెండో రోజు ఇంకా దాన్ని ఏమంటారు, రెండో రోజు మనం అంతా జరిగిన దాని గురించి ఆలోచిస్తాం కదా, చాలా బాగా జరిగింది. మనం ఎప్పుడు కళలో కూడా ఊహించినటువంటిగా అన్ని వర్గాల వారిని ఒక స్టేజ్ మీద చూడగలిగాము. ఇలా ప్రతి సంవత్సరం చేస్తే ఎట్లా ఉంటుంది, అది సహస్ర సాధన సమ్మేళనానికి మొట్టమొదటి వ్యూ. అయితే ఇది మాకు సంకల్పం. ఇలా ప్రతి సంవత్సరం మాస్టర్ సివివి అనేటి వాళ్ళంతా ఒక స్టేజ్ మీద కనిపించాలి. వీళ్ళందరిలో కూడా ఒక విధమైనటువంటి ఏక సాధన జరగాలి. వీళ్ళందరూ ఒకే రకమైనటువంటి ప్రార్థన చేయాలి అనేటువంటి భావన కలిగింది నాకు. సరే దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అంటే, ఇంప్లిమెంట్ చేయాలంటే తేలిక, వీళ్ళందరి సెంటర్కి వెళ్ళి వాళ్ళని ఒప్పించి వాళ్ళ సమన్వయంతో మనం ఇంతమందిని కలపాలి. అది ఉట్టిగా భోజనాలు పెడితే వచ్చేది కాదు. నేనన్నాను, శాస్త్రి గారు నేనేమో ఈ యోగం గురించి అన్వేషణలో నేను తిరుగుతున్నాను, నీవు ఈ ప్రయత్నంలో ఉండు అని చెప్పి ఇచ్చాం.
ఈ లోపల 97లో ఏమైందంటే ఇక్కడ ఎంఎన్ గారికి సంబంధించిన కుటుంబీకులు ఒక 40 కుటుంబాలు 70 మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరి పరిచయం ఏర్పడిపోయింది మేఘరాజ్ భవన్లో. సరే వీళ్ళందరూ అన్నారు, నేను అప్పటికే ఎంఎన్ గారి యొక్క సత్యయోగ సాధక మండలిని ఒంగోలులో డెవలప్ చేసి కుంభకోణంతో సమానంగా చేస్తే బాగుంటుంది కదా ఆంధ్రప్రదేశ్లో. అక్కడ తమిళనాడులో కుంభకోణం ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు చేద్దామనే ఉద్దేశంతో అక్కడ నేను తపన పడ్డాను. అది పిచ్చి మొక్కలతో ఉంది, వాళ్ళు అమ్మేస్తే. అక్కడ ఏ విధమైనా సరే నేను చేయాలని ఒక పట్టుదలతో నేను ఏం చేశానంటే, ఈ కుటుంబ సభ్యులంతా కలిసినప్పుడు వాళ్ళందరికీ ఏకరువుగా పెట్టాను. నేను ఇంత కష్టపడి వచ్చాను, మీ తాతగారి స్థలం మీకు పట్టి పట్టకుందంటే వాళ్ళ కన్నీళ్లు పెట్టుకున్నారు. మేము బాధపడాల్సినటువంటి శాస్త్రి గారు బాధపడుతున్నామని ఆ 2వ సంవత్సరం నుంచి వాళ్ళ సహాయంతో 16 ఏళ్ల పాటు మేము ఒంగోలులో కార్యక్రమాలు చేశాం. దీనికి శాస్త్రి గారు సహాయం పూర్తిగా నాకు హైదరాబాద్ నుంచి ఆయన వచ్చాడు. అయితే శాస్త్రి గారు మా ఇంట్లో ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఆయన వచ్చి వీళ్ళందరికీ చెప్తున్నప్పుడు నాకు ఆ శాస్త్రి కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే అక్కడ దుర్వాస మహర్షి ఉన్నాడు శాస్త్రి గారి ప్లేస్లో. అరే ఈయన దుర్వాసుడా అనేటువంటి భావన కలిగింది. అయితే కావచ్చు, ఎందుకంటే మనమంతా కూడా మహర్షులుగా ఉండి తపస్సులు చేసి ఆధ్యాత్మిక ఉన్నతి సాధించిన తర్వాత మాస్టర్ గారి యోగంలోకి వస్తారు. సామాన్యుడు వస్తే వెళ్ళిపోతాడు, ఇప్పుడు మధ్యలోనే వస్తాడు. వాడు రోగం కోసం వచ్చి రోగం కోసం వెళ్ళిపోతాడు. ఉన్నాడు, నిలబడ్డాడు అంటే ఇది తప్పనిసరిగా ఆ 17 లక్షల మందిలో ఒకడే. నేను విశ్వామిత్రుడిని అనేటువంటి విషయం నాకు అంతకుముందు తెలిసింది. ఈ 2 విశ్వామిత్రులు వీళ్ళంతా ఎప్పటి నుంచో ఉన్నారు. మాస్టర్ గారికి కావాల్సిన 752 మంది తెచ్చుకుంటుంటే మేము ఎడమెంట్ పీపుల్. మాకు ఇద్దరికి ఉన్న రోగం ఏంటంటే కోపము, అహంకారం. ఈ దుర్వాసుడికి విశ్వామిత్రుడికి ఈ అహంకారంతో మాస్టర్ గారిని లెక్క చేయలేము మేము. అప్పుడు ఇవన్నీ నాకు ఒక్కటి తెలుస్తున్నాయి. పిలిస్తే రాలేదు మేము. ఆ తర్వాత మాకు వీళ్ళకి ఇట్లా కాదు, వీళ్ళకి పిచ్చి పుట్టించేసి వీళ్ళు పని కాకుండా చేస్తే అప్పుడు వస్తారనేసి నాకు మానసిక పరిస్థితి, ఆయన మానసిక పరిస్థితి చెడగొట్టి పట్టుకొచ్చాడు ఈ యోగంలోకి మాస్టర్ సివి గారు. అదే జరిగింది అక్కడ. సరే ఇక్కడికి ఏమైతుంటే దుర్వాసుడికి విశ్వామిత్రుడికి లక్షణాలు ఒకటైతే విభేదాలు కూడా చాలా ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్యలో. మా ఇద్దరికి విభేదం ఎక్కడ జరిగిందంటే ఒంగోలు కార్యక్రమం జరిగింది. మనం సహస్ర సమ్మేళనం చేద్దాం అనుకున్నాము, అందరినీ పిలుద్దాం అనుకున్నాము. నువ్వు ఒంగోలు అని చెప్తే తెలుగు వాళ్ళ వరకు వస్తున్నారు, కుంభకోణం వాడు రాడు, ఇట్లా విశాఖపట్నం వాడు రాడు. ఇవి నేను దీనిలో ఎందుకు ఇరుక్కుపోయి ఇక్కడే ఉండాలి, మనం అనుకున్న ప్రోగ్రాం ముందుకు తీసుకుపోవాలని శాస్త్రి గారు అన్ని సెంటర్స్కి తిరిగాడు. తిరిగి 2000 సంవత్సరంలో లకడికాపూర్లో దీన్ని ప్రారంభించాడు. అప్పటికి పరిచయమైనటువంటి ప్రభాకర్ శాస్త్రి గారి కుటుంబ సభ్యుల్ని, ఎంఎన్ గారి కుటుంబ సభ్యుల్ని, పోతరాజు నరసింహ గారి కుటుంబ సభ్యుల్ని, నేను ఆయన కలిసి అన్ని చోట్లకు వెళ్ళి వాళ్ళందరినీ కలెక్ట్ చేసుకొచ్చి 2000 సంవత్సరం మొట్టమొదటిసారిగా శాస్త్ర సాధన జరిగింది. దానికి పూర్తిగా సహకారం యాదయ్య గారు. కలెక్షన్స్ ఆఫ్ మనీ, కలెక్షన్స్ ఆఫ్ వస్తువులు ఇటువంటికి. ఆ తర్వాత ఏమైందంటే ఇది ఒక పెద్ద కార్యక్రమం. ఇది ఒకటి అనుకుంటే అయ్యేది కాదు. వీళ్ళందరినీ దగ్గరకు పోయి సమన్వయపరిచి తీసుకొస్తే వచ్చారు, కానీ ఇక మేము మాకు అక్కర్లేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మరి ఎట్లా నడవాలి దీన్ని? మనం ఎల్లకాలం జరగాలి అని అనుకుంటున్నప్పుడు ఎట్లా జరగాలి? కాదు మా బాబాయ్ అన్నాడు, అక్కడికి పోదాంపా అని ఆర్కే మూర్తి గారి దగ్గరికి పోయినాను. అవునయ్యా, మీరు చేస్తున్న చాలా గొప్ప కార్యక్రమం, మా సహకారం పూర్తిగా ఉంటుంది, మీకు ఎక్కడా చోటు లేకపోతే మా పిడుగురాళ్ళు వచ్చి చేసుకోండి మీరు అన్నాడు. పిడుగురాళ్ళ కూచిపాతంతా ఆశ్రమం, దాంట్లో ఎక్కడ నేను చేస్తాను కదా నీకు అరేంజ్మెంట్ అని అక్కడ పక్కన కనిగా పరమేశ్వర సత్రం ఉంటే దాంట్లో అది చేశా. దానికి శాస్త్ర సాధనలో ఒక ప్రోగ్రాం, ఏ గంటలో ఏం ప్రార్థన చేయించాలి, ఆ ప్రార్థన వచ్చిన వాళ్ళందరిలో నుంచి మంచి సీనియర్ సాధకులు తీసుకొచ్చి వాళ్ళతో ప్రార్థన చేయిద్దాం, ఇట్లా ఒక ప్లాన్ చేసేసి దాన్ని ఒక చక్కగా ఒక రూపొందించి 2వ సంవత్సరం 3వ సంవత్సరం అంటే 2001, 2002 కూడా పిడుగురాళ్ళలో జరగడం జరిగింది. కాబట్టి ఈ శాస్త్రి గారి యొక్క శ్రమ సామాన్యం కాదు. దుర్వాసుడికి ఎంత పట్టుదల ఉందో, నాకు ఎంత పట్టుదల ఉందో విశ్వామిత్రుడికి, ఈ 2 పట్టుదలలు కలిసి ప్రారంభించినటువంటిది సహస్ర సమ్మేళనం. ఇక నేను అప్పటికి ఒంగోలు వదిలిపెట్టకుండా నేను ప్రారంభించింది. నేను 16 సంవత్సరాలు అటువైపు ఒంగోలు కార్యక్రమం చేస్తుంటే ఈయన ఇటువైపు సహస్ర సాధన సమ్మేళనం చేసుకుంటూ వచ్చాడు. చాలా గొప్ప విషయం. అప్పుడప్పుడు మేము ఇద్దరం మా భేదాలు ఉన్నా కానీ మేము ఎప్పుడు సుజాతమ్మ దగ్గర కలుస్తుండేవాళ్ళం, లేకపోతే ఎక్కడో కలిసేవాళ్ళం పిడుగురాళ్ళలోనకి. మేము ఇద్దరం చాలా ఆప్యాయతగా మాట్లాడుకున్నాం. కాబట్టి దీంట్లో ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు, డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జయకుమార్ గారు వచ్చిన తర్వాత ఆయనకు ఒక బలం చేకూరింది. ఎందుకంటే కుంభకోణం ఆల్సో సపోర్టింగ్.
దీనికన్నా ముందుగా షణ్ముఖం గారు చాలా సపోర్ట్ చేశాడు. సరే ఏదైతే మాస్టర్ గారి దయ ఈ ఏ జరిగినా కూడా హయ్యర్ లెవెల్లో ఉంది. కాబట్టి ఈ మా 33 సంవత్సరాల శాస్త్రి గారితో నా అనుబంధం, ఈ శాస్త్రి ద్వయం నేను ఇప్పుడు చూస్తుంటే ఏమిరా మళ్ళీ ఇప్పుడే వచ్చావా అని మేము ఇద్దరు కూడా అరే అనుకున్నట్టుంటే వాడు ఒక్కోసారి ఆయన శాస్త్రి గారు అంటాడు, ఒక్కోసారి నన్ను శాస్త్రి గారు అంటాడు. ఇదనమాట. అంటే ఎప్పుడు తక్కువ సార్లు ఎక్కువ సార్లు ఇద్దరు సమానమే. అలాంటి వారి యొక్క అప్పుడే సంవత్సరం అయిపోయింది. నేను అదే అంటున్నాను, వీళ్ళ ఇంటికి వెళ్ళి నేను భోజనం చేసి పడుకున్న రోజులు ఉన్నాయి. జిడుగు నారాయణరావు గారు అసంపత్తిగా వదిలిపెట్టినవని కట్టలు ఉన్నాయి ఆయన దగ్గర. శాస్త్రి వెళ్ళి ప్రింట్ చేయించవయా అనేవాడిని. రావాలి, ఆ రోజు రావాలి. ఇది విద్యారణ్యుల వారి మా ఊరు ఆయనే చేశాడు. ఇది ఈయన ఏం చేశాడు, మాస్టర్ గారు ఉన్న రోజుల్లో ఆయన డైరీలన్నిటి మీద కాన్ఫిడెన్షియల్, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ మై రెఫరెన్స్ అని రాసుకున్నాడు. మరి తక్కిన కోర్సులన్నీ ఇప్పుడు చేస్తున్నారు కదా అంటే ఇవన్నీ కూడా ఎవరికి సంబంధించిన కోర్సులు ఆయన డిక్టేట్ చేశాడు స్కూల్లో. ఈ డైరెక్ట్ మీడియన్స్ రాసుకొని వాళ్ళ డైరీల్లో ఇంటికి వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు. ఇవన్నీ కలెక్ట్ చేశాడు విద్యారణ్యుల వారు. దీస్ ఆర్ నాట్ ఫ్రమ్ ది డైరీస్, దిస్ ఈజ్ కలెక్టెడ్ బై ది ఫ్రమ్ ది డైరెక్ట్ మీడియన్స్ డైరీస్. అవి ఒక సీక్వెన్స్ లో పెట్టి ఇవాళ రోజున అది ఒక మహారాజ గ్రంథం. అది దీనికి తోడు వాల్యూమ్ 1 ఉంది, యోగా థియరీ అని. యోగా థియరీ, ఇదేమో కోర్సెస్. ఈ రెండు మనకి ఈరోజు స్టాండర్డ్స్. ఇప్పుడు డైరీలు వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క సొంత స్వభావాలను దాంట్లో జరిపించి తలమునకలు అవుతున్నారు ఒక్కొక్కరు. నాకు తెలిసిందే గొప్ప అని. మాస్టర్ గారు ఇట్లా జరుగుతుందని చెప్పి, అరే నాయన నేను చెప్పిందే యథార్థమో, దానిలో మీ యొక్క భావనలు జోడించకండి దయచేసి అని మొత్తుకున్నాడు. ఇంకా ఏం చెప్పాడు, నేను మాస్టర్ అని ఎప్పుడు చెప్పలేదు ఆయన. నాకు మాస్టర్ నా అంతరాత్మ, ఎంటీఏ లెవెల్లో ఉన్నాను, నా శుద్ధ అంతరాత్మ. ఆయనకు నమస్కారం చేస్తున్నా. నేను నీలో ఉన్నా. ఇప్పుడు నేను ఐఆమ్ విత్ ఇన్ యూ. సో నువ్వెవరు చేయాలి, నీ అంతరాత్మకు నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు మాస్టర్ సివివి అనేటువంటి ఆయన ఆ రోజుల్లో డైరెక్ట్ మీడియాకి ప్రతి వాళ్ళకి ఒక కార్డు ప్రింట్ చేసి డైరెక్ట్ మీడియా నెంబరు డేట్ ఇచ్చి పంచిపెట్టాడు. అది కూడా మీ అందరికీ డైరీలో తెలుసు. నేను జయకుమార్ దాంట్లో ఏముంది, 3 భాషల్లో ఉంటుంది. మొట్టమొదటి భాష తెలుగు, మొదటిది తమిళ్లో ఉంది, రెండో భాషలో రెక్టిఫై అండ్ డెవలప్ మై సిస్టమ్, ఒకటే సెంటెన్స్ ఆయన ప్రార్థన. తెలుగులో ఏముంది, నా శరీర ప్రకృతిత్వం స్వస్థతపరిచి నన్ను ఉద్ధరింపజేయము. పైన ఏముంది, మాస్టర్ సివివి క్యాపిటల్ లెటర్స్, నమస్కారం చిన్న. ఏమిటి మాస్టర్ సివివి అంటే ఆయన కాదన్నాడు, మాస్టర్ అంటే ఆరిజిన్. వాట్ ఈజ్ ది సివి అంటే సివి ఈజ్ మై ప్రిన్సిపల్ అన్నాడు. నా పేరు కాదు అది, కాకతాళ ఏం కాదు, దిస్ ఈజ్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ ద్వారా నా యొక్క శరీర తత్వాన్ని స్వస్థత చేయమంటున్నాడు, అంటే ప్యూరిఫై చేయమంటున్నాడు. ఇది అంటే నువ్వు యోగం ఏమిటంటే నీ ఆత్మతో అనుసంధానమై నీకు కావాల్సింది అడుగుతా అది చేసి పెడుతుంది. అది యోగం, ఆత్మ అనుసంధాన యోగము. అసలు మాస్టర్ గారు ఎక్కడ యోగం అని కూడా ఉపయోగించలే. ఉత్తరైతే తారకరాజు అని చెప్పింది పోతుల నరసింహం గారు, న్యూ యోగా అని చెప్పింది నారాయణ గారు. వీళ్ళకి తోచిన విధంగా వాళ్ళు పెట్టుకున్నారు. కానీ మాస్టర్ గారు దిస్ ఈజ్ మై లైన్, దిస్ ఈజ్ మై వ్యూ, సింపుల్ సెంటెన్స్ చెప్పాడు. దిస్ ఈజ్ మై లైన్ అంటే ఏమిటి, చుక్క తర్వాత చుక్క తర్వాత చక్కగా చుక్క పెడితే లైన్ అవుతుంది. మరి ఆ చుక్క ముందు ఉంటుంది, ఐఎమ్ ద ఫస్ట్ మ్యాన్, ఐఎమ్ ద కమాండర్ ఇన్ చీఫ్. ఎంత చక్కగా చెప్పాడంటే దిస్ ఈజ్ మై ప్రాసెస్. ఈ చుక్కలన్నీ ఒక్కొక్కటి చక్కగా వస్తే నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం అది లైన్ ఫార్మేషన్ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది, అటొకటి ఇటొకటి కాలేస్తే తిక్కిన వాకలు అవుతుంది. అది జరుగుతున్నది ఇప్పుడు. అది దానిని ఆపాలి. ఇప్పుడు శాస్త్ర సమ్మేళనంలో అవగాహన కలిగించాలి. నేను అందుకనే లాస్ట్ టైం కూడా జయకుమార్ చెప్పాను, చక్కగా సీనియర్ సాధకులను ఎవరైతే అవగాహన చేసుకున్నారో వాళ్ళని పిలిపించి ముందు అవగాహన కలిగించండి. ఎందుకంటే 60% కొత్త వాళ్ళు వస్తున్నారు. ఒకసారి రుచి మరుగుతే పోడు వెనక్కి. ఇలా కాదు, అవగాహన కలిగిస్తే చక్కగా అవుతుంది. అందుకనే లాస్ట్ టైం నన్ను పిలిచారు పాపం. నేను నారాయణమూర్తి గారు పోదాం అనుకున్నాం కానీ మేము పోలేకపోయాం. సరే ఈసారి ఏదో పోవాలనిపిస్తుంది కానీ ఆయనే దారి చూపెడతాడేమో అనిపిస్తుంది. తప్పనిసరిగా వస్తాం సహజ సమ్మేళనకి.